హలో అండి, నమస్తే. ఈ వీడియోలో మనం 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు 40 సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలని. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ తక్కువగా ఉన్నప్పుడు 40 సైజ్ బ్లౌజ్ నెక్ షోల్డర్ అదేవిధంగా ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకే ఒక కొలతను పంపించారు. చెస్ట్ లూజ్ వచ్చేసి 40 సైజ్ అని. కింది వైపున మార్జిన్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత పావించి మందం మెయిన్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా 2 లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ హైట్ మార్కింగ్ వచ్చేసి మనకి సైజుని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ మన సబ్స్క్రైబర్ చెస్ట్ కొలత ఒకటి పంపించారు కాబట్టి ఈ చెస్ట్ కొలతకు అనుగుణంగా మనం 15 ఇంచెస్ హైట్ అనేది తీసుకుంటున్నాము. 15 ఇంచెస్ హైట్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మార్జిన్ కోసం పావించి మందం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ వేస్తున్నాను. 40 సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనం షోల్డర్ 5.5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాము. ఈ 5.5 ఇంచెస్లో 3 ఇంచెస్ షోల్డర్ కోసం, అదేవిధంగా పావించి మందం ఖర్చుకు పోను నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచుల వరకు తీసుకుంటున్నాము. ఏ బ్లౌజ్కైనా మనం నెక్ విడ్త్ అనేది చెస్ట్ లూజ్ని బట్టి అదేవిధంగా నెక్ హైట్ని బట్టి తీసుకుంటాము. 40 సైజ్ బ్లౌజ్కి వచ్చేసి నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచుల నుంచి 2.5 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఒకే ఒక కొలత తెలిసినప్పుడు మిగతా కొలతల్ని ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్ హైట్ ఎక్కువగా ఉన్నప్పుడు నెక్ విడ్త్ అనేది తక్కువగా తీసుకోవాలి. నెక్ హైట్ తక్కువగా ఉన్నప్పుడు నెక్ విడ్త్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు ఆమోల్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఆమోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఈ 6 ఇంచెస్ మార్కింగ్ అనేది ఫోల్డింగ్ వద్ద నుంచి 5.5 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో ఎల్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి కార్నర్ మార్కింగ్ వచ్చేసి 1.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఆమోల్ డౌన్ లైన్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా చెస్ట్ లైన్ మార్కింగ్ వేసుకోవాలి. సబ్స్క్రైబర్ పంపించిన చెస్ట్ కొలత వచ్చేసి 40 ఇంచెస్. 40 డివైడెడ్ బై 4 చేసినట్లయితే మనకు 10 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్గా వస్తుంది. దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ మనం తక్కువగా తీసుకుంటున్నాం కనుక 1/2 ఇంచ్ అనేది లూజ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 10.5 ఇంచ్ అనేది చెస్ట్ లూజ్గా తీసుకుంటున్నాను. అదేవిధంగా 1.5 ఇంచ్ సీమ్ అలవెన్సెస్ గురించి చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ మైనస్ చేసినట్లయితే మనకి వేస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది. 10 - 1 చేసినట్లయితే మనకు 9 ఇంచెస్ అనేది వేస్ట్ లూజ్ వస్తుంది. ఈ వేస్ట్ లూజ్కి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ని నడుము లూజ్ని కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను. అదేవిధంగా మార్జిన్ లైన్ కూడా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఎల్ షేప్ దగ్గర కార్నర్ లైన్ డ్రా చేసి ఆర్మ్ రౌండ్ డ్రా చేస్తున్నాను. ఈ ఆర్మ్ రౌండ్ డ్రా చేయడానికి కర్వ్ స్కేల్ని యూజ్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కర్వ్ స్కేల్తో కర్వ్ని డ్రా చేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ని ఒకసారి కొలుచుకోవాలి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే నడుము కొలత అనేది ఆర్మ్ రౌండ్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనము ఆర్మ్ రౌండ్ని చెక్ చేస్తాము. ఇక్కడ నడుము కొలత వచ్చేసి 9 ఇంచెస్ వరకు ఉంది కాబట్టి మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ వరకు రావాలి. ఇలా ఆర్మ్ రౌండ్ని 1కి 2 సార్లు మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9.5 ఇంచెస్ వరకు వచ్చింది కాబట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా పైనకి ఇంకొక లైన్ డ్రా చేసి కర్వ్ స్కేల్తో ఆర్మ్ రౌండ్ డ్రా చేయాలి. ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆర్మ్ రౌండ్ని మెజర్ చేయాలి. ఇప్పుడు నాకు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చింది 9 ఇంచెస్ వరకు. మనకి ఆర్మ్ రౌండ్ కొలత ఏమీ తెలియనప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ కొలత వచ్చేసి నడుము కొలతకి సమానంగా ఉండేలాగా డ్రా చేయాలి. ఆర్మ్ రౌండ్ కొలత ఎక్కువగా వచ్చినప్పుడు చెస్ట్ లైన్ మార్కింగ్ అనేది పైనకి జరుపుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ కొలత తక్కువగా వచ్చినప్పుడు చెస్ట్ లైన్ని 1/4 ఇంచ్ మందం కిందకి జరుపుకుంటూ నడుము కొలతకి సమానంగా వచ్చే వరకు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ హైట్ని మార్కింగ్ వేస్తున్నాను. మనకు సబ్స్క్రైబర్ పంపించిన కొలతల ప్రకారం నెక్ హైట్ తక్కువగా తీసుకోవాలి. అంటే ఫ్రంట్ నెక్కి ఈక్వల్గా బ్యాక్ నెక్ తీసుకుంటున్నాము. నెక్ హైట్ వచ్చేసి 6.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. అదేవిధంగా నెక్ విడ్త్ వచ్చేసి నెక్ పైన విడ్త్ కంటే కింద నెక్ విడ్త్ అనేది 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ పైన నెక్ విడ్త్ కంటే కింద నెక్ విడ్త్ 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాను.
ఈ బాక్స్ లోపల మనకు కావాల్సిన నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు భుజాలు జారకుండా ఉండడానికి షోల్డర్ దగ్గర పావించి మందం క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్కింగ్ వేయడం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి. ఇప్పుడు నడుము కొలత దగ్గర డాట్ మార్కింగ్ వేసుకోవాలి. మనం డాట్ మార్కింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసాం కనుక ఈ డాట్ మార్కింగ్ అనేది 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలి. హైట్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర ఇలా 1/2 ఇంచ్ పైనకి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ పైనకి మార్కింగ్ వేసుకోవడం వల్ల మనం డాట్స్ వేసినప్పుడు సైడ్ జాయింట్స్ అనేవి ఈక్వల్గా వస్తాయి. మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్కి మార్జిన్ లైన్ వద్ద డాట్స్ వద్ద క్లచ్ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. పేపర్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 ఫోల్డ్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టి కూడా కట్ చేయొచ్చు, లేదంటే స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు. క్రాస్గా పెట్టినట్లయితే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అవుతుంది, స్ట్రైట్గా పెట్టినట్లయితే ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అవుతుంది. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టి కట్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా ప్లేస్ చేసుకొని చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకోవాలి. ముందుగా ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి కోసం లైన్ డ్రా చేస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ మార్జిన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా నెక్ దగ్గర తక్కువ, నడుము దగ్గరకు వచ్చేసరికి ఈ విడతని పెంచుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర 2 ఇంచెస్ ఉండే విధంగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్ నుంచి పైనకి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. లేదంటే ఇలా నెక్ దగ్గర నుంచి 11.5 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ నేను నడుము దగ్గర డ్రా చేసిన 2 ఇంచెస్ లైన్ నుంచి 1.5 ఇంచ్ పైనకి మార్కింగ్ వేస్తున్నాను. ఆ తర్వాత హుక్స్ పట్టి నుంచి 2.5 ఇంచెస్ డిస్టెన్స్లో మెయిన్ డాట్ గురించి మార్కింగ్ వేస్తున్నాను. మెయిన్ డాట్ కోసం 2.5 విడ్త్ ఉండేలాగా ఇంకొక మార్కింగ్ వేస్తున్నాను. అదేవిధంగా మెయిన్ డాట్ దగ్గర కింది వైపున ఇలా 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా కుట్ల వైపు 1/2 ఇంచ్ పైనకి ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పెట్టిన అన్ని మార్కింగ్లను కలుపుతూ ఇలా వీడియోలో చూపించిన విధంగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు డాట్స్ మార్కింగ్ కోసం ఒక సెంటర్ పాయింట్ని మార్కింగ్ వేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి 4 ఇంచెస్ డిస్టెన్స్లో మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ మార్కింగ్ అనేది నడుము దగ్గర డ్రా చేసిన లైన్ నుంచి 2.5 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. మెయిన్ డాట్ కోసం ఇలా స్కేల్తో 2 వైపులా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్ మార్కింగ్ అనేది నెక్ దగ్గర 1/2 ఇంచ్ లీవ్ చేసుకొని ఉన్న మెజర్మెంట్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్ హైట్ అనేది 2.5 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర లో కటింగ్ కోసం 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర డాట్ మార్కింగ్ కోసం స్కేల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసినట్లయితే మనకు ఒక మార్కింగ్ అనేది వస్తుంది. మెయిన్ డాట్ దగ్గర నుంచి హుక్స్ పట్టి దగ్గర డాట్, అదేవిధంగా ఆమ్ రౌండ్ దగ్గర డాట్ 2 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కంటే కొద్దిగా విడత ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అందుకోసం ఇలా వీడియోలో చూపించిన విధంగా 1/4 ఇంచ్ మందం ఇలా లోపలికి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ చెస్ట్ మార్కింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ చెస్ట్ మార్కింగ్ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్కువగా ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా 1.5 ఇంచ్ వరకు మార్జిన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ వద్ద నడుము కొలతని మెజర్ చేసుకోవాలి. ఈ నడుము కొలత వచ్చేసి మనకు 9 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకొని మార్జిన్ కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా మార్జిన్ డ్రా చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలో మెజర్ చేస్తున్నాను. ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర మనకు షేప్ బెల్ట్ అనేది కుట్లకు వదులుకొని మెజర్ చేసుకోవాలి. అదేవిధంగా మెయిన్ డాట్ వద్ద కూడా మెజర్ చేసుకోవాలి. అదేవిధంగా సైడ్ జాయింట్స్ వద్ద కూడా మెజర్ చేసినట్లయితే మనకు కొలతలు అనేవి తెలుస్తుంది. ఈ కొలతలకి
పావించు కానీ హాఫ్ ఇంచు కానీ ఖర్చులకు లీవ్ చేసుకున్నట్లయితే మనకు షేప్ బెల్ట్ కొలతలు అనేవి వస్తాయి. ఇక్కడ హుక్స్ పట్టీ దగ్గర షేప్ బెల్ట్ కొలత వచ్చేసి 4 ఇంచెస్ వరకు తీసుకున్నాను. అదేవిధంగా మెయిన్ డాట్ దగ్గర 2.5 ఇంచెస్, మార్జిన్ లైన్ దగ్గర 3.5 ఇంచెస్ వరకు వచ్చింది. ఈ 3 కొలతలను ఉపయోగించి షేప్ బెల్ట్ని మార్కింగ్ వేసి కట్ చేయాలి. ఈ షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు కూడా బిగినర్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఒకసారి మెజర్ చేసుకున్నట్లయితే మనకు షేప్ బెల్ట్ కటింగ్ అనేది ఈజీ అవుతుంది. షేప్ బెల్ట్ కొలత తీసుకోవాలనుకుంటే బ్యాక్ పార్ట్ కొలతలో 1 ఇంచ్ తగ్గించినట్లయితే మనకు షేప్ బెల్ట్ కొలత అనేది వస్తుంది. ఆ తర్వాత హుక్స్ పట్టీ దగ్గర 4 ఇంచెస్, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ డిస్టెన్స్లో 2.5 ఇంచెస్ లేదా ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని 2.5 ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా మార్జిన్ లైన్ వైపు 3.5 ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా మార్కింగ్ చేయాలనే కన్ఫ్యూజన్ లేకుండా ఇలా ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేసి కూడా ఇలా కర్వ్ షేప్ని డ్రా చేయవచ్చు. ఇలా డ్రా చేసేటప్పుడు మెయిన్ డాట్ని లీవ్ చేసి మాత్రమే డ్రా చేయాలి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.